హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది రియల్ రివ్యూ ఛానల్. ఇది రియల్ రివ్యూ మాత్రమే కాదు, రియల్ రివ్యూ. ఈరోజు మన ట్రైలర్ రివ్యూ వచ్చేసి ఊరు పేరు భైరవ కోన. టైటిలే చాలా క్యాచీగా, కొంచెం మిస్టీరియస్గా ఉందనిపించింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ట్రైలర్ చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ వాజ్ జస్ట్ ఓకే. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం పర్లేదు, చూడొచ్చు, ఎంగేజింగ్గా చేసి కంటెంటే అనిపించింది. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత మనకు కొంచెం మెయిన్ ప్లాట్ రివీల్ చేశారు, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. గరుడ పురాణం అనేది ఉంది. ఆ గరుడ పురాణంలో ఒక 4 పేజెస్ ఏదో మిస్ అయ్యాయంట. ఆ మిస్ అయిన పేజీలో ఏముంది అన్నదే సినిమా. ఈరోజు ఈ మూవీ నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ కట్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, తలా తోక లేనట్టు చూపించినట్టు అనిపించింది. ఫస్ట్ ఒక సాంగ్తో ఒక లవ్ డ్రామా లాగా ఓపెన్ చేశారు షార్ట్. అది కొంచెం మిస్టీరియస్గా కొంచెం అలా తీసుకెళ్లారు. ఏంటో ట్రైలర్ ఇలా ఉంది అని చెప్పడానికి కూడా ఒక క్లారిటీ లేకుండా కట్ చేశారు అనమాట ట్రైలర్ అనేది. టీజర్లో ఉన్న కంటెంట్ ఈ ట్రైలర్లో కూడా ఉంది. కొంచెం కొన్ని షార్ట్స్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసి చూపించారు, కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టి తీశారనిపించింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం గ్రాఫికల్ వర్క్ కూడా మరీ నెక్స్ట్ లెవెల్ అంతేమీ లేదు, నాట్ బ్యాడ్ అన్నట్టే ఉంది గ్రాఫికల్ వర్క్ మాత్రం. ఇంకా ట్రైలర్లో నేను కొన్ని మ్యాక్రో డీటెయిల్స్ అయితే నోటీస్ చేశాను. ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని కొంచెం స్టోరీని ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మేబీ కొంచెం మ్యాచ్ అవ్వచ్చు స్టోరీ లైన్, అంతే తప్పించి కంప్లీట్ స్టోరీ అయితే కాదనమాట. ఈ మూవీలో హీరో వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ అనమాట. ఎలా షూటింగ్కి ఏమైనా వెళ్ళావా అని మీరు అనుకోవచ్చు, బట్ ట్రైలర్స్ సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది తను ఆటో డ్రైవర్ అని చెప్పేసి. అది కూడా ఒక సిటీలోనే, అంత విలేజ్లో ఏమీ కాదు. ఐ థింక్ హైదరాబాద్ అని అనుకుంటున్నాను. సిటీలో ఆటో డ్రైవర్ అనమాట. ఆ సిటీకి ఈ మూవీలో 2 హీరోయిన్స్ ఉన్నారు. 2 హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ సిటీకి అయితే వస్తుంది, తనే మన వర్ష అనమాట. తనను చూసిన తర్వాత హీరో లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే తను కొంచెం పక్కా పల్లెటూరు అమ్మాయిలాగా ఉంటుంది, మనోడు కొంచెం సిటీ కల్చర్ అనమాట. అంతమంది చందాల అమ్మాయిల మధ్యలో అనుకోగా కనిపించిన ఆడపిల్ల కనిపించేసరికి ఎవరికైనా కొంచెం అట్రాక్షన్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో అట్లా అమ్మాయిని చూడటం, ఫాలో అవడం లైక్ అట్లా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ సాంగ్ అనేది ఉంది. హీరోయిన్ అక్కడ నుంచి తన ప్రాపర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఆ హీరోయిన్ కోసం కొన్ని ప్రశ్నలు, ఆ సమాధానాల కోసం మన హీరో భైరవ కోన అనే ఊరికి వెళ్తాడనమాట. ట్రైలర్లో మనకు ఆల్రెడీ చెప్పారు ఊరి గురించి. వన్స్ ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా రావడం అంటూ ఉండదు, బట్ మన హీరో వెళ్తాడు, వెళ్ళిన తర్వాత రాగలిగాడా, ఎలా వచ్చాడు అన్నది కొంచెం స్టోరీ అనమాట. వన్స్ ఆ ఊర్లోకి వెళ్ళినంత అంత ట్రైబల్స్ ఉండే ఏరియా కనిపించింది, అలాగే చూపించారు. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ మూఢనమ్మకాలు కానీ కొంచెం అంత ట్రైబల్ లాగా కనిపించింది. ఇక్కడ ఈ షాట్ని బేస్ చేసుకుని అయితే పకడ్బందీకి రెడీ అయి ఉంటాడు డైవ్ చేయడానికి. అది అక్కడ ఇక్కడ కాదనమాట, పెద్ద నదిలాగా ఉంది. ఈ నదిలో డైవ్ చేయడానికి ఫుల్ ప్లేజ్డ్గా రెడీ అయ్యి సూటు బూటు వేసుకొని, పైన హెల్మెట్ కూడా పెట్టుకొని, నిప్పు చేసుకొని మరీ పైన దూకేస్తాడనమాట. దూకింది సందీప్ కిషన్ ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఈ షాట్లో కంప్లీట్గా తడిచిపోయి ఉంటాడు. బట్ ఎందుకు దూకాడా అంటే ప్రశ్న తాలూకా సమాధానం ఆ నదిలో ఉందని అనుకుంటున్నాను. ఇది ఎందుకు అనుకుంటున్నానంటే ఇక్కడ మన టైటిల్లోనే పైన చూపించారు ఒక మంత్రదండం ఉంది, దాని పక్కన కొంచెం ఫ్రాగ్ని చూపించారు కప్పని. ఇంకా ఈ ట్రైలర్ కట్లోనే మనకి సెకండ్ హీరోయిన్ సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు. సో వాళ్ళ డాక్టర్ అన్న కొంచెం క్లోజ్ బాండింగ్ అన్నట్టు చూపించారు. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే తను కూడా సిటీలోనే ఉన్న అమ్మాయిలాగా అనిపించింది. ఫస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వర్ష 2 షేడ్స్ అన్నట్టు చూపించారు. ఇక్కడ కొంచెం పల్లెటూరు అమ్మాయిలాగా సైలెంట్ గానే ఉంది, బట్ ఈ షాట్ లో మాత్రం ఒక అతన్ని పొడి చేసింది అనమాట. కొంచెం గట్సీగా అనిపించింది. అక్కడ కొన్ని షార్ట్స్ లో కొంచెం దయ్యం పట్టిన అమ్మాయి ఎలా ఉంటుందో కొంచెం అలా అనిపించింది అనమాట. అసలు ఈ గరుడ పురాణం అంటే ఏమిటి, ఆ మిస్ అయిన పేజీస్ సంగతి ఏమిటి అంటే మాత్రం అసలు ఈ గరుడ పురాణం అంటే మన విష్ణు ఎవరైతే ఉన్నారో తన వాహనమైన గరుడాకి విష్ణువు చెప్తాడు అనమాట. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా చేయాలని చెప్పేసి కొంచెం డీటెయిల్ గా చెప్తారనమాట. సో విష్ణు గరుడాకి చెప్పడం వల్ల దాన్ని గరుడ పురాణం అని అన్నారు. హిందూయిజంలో ఒక 18 గ్రంథాల వరకు ఉన్నాయి, అందులో ఒక గ్రంథమే ఈ గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో అన్నీ ఉంటాయి. పుట్టుక నుంచి చావు వరకు, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, బతికున్నప్పుడు ఏం తప్పులు చేశారో, తప్పులకు ప్రాయశ్చిత్తం ఏమిటి, శాపాలకు యజ్ఞాలు ఏమిటి. గరుడ పురాణం కాన్సెప్ట్ అనేది మనిషిని ధర్మం వైపు నడిపించడానికి ఒక గైడెన్స్ బుక్ లాంటిది అనమాట. సో ఆ బుక్ లో మిస్ అయిన 4 పేజీలు ఏమిటన్నది ఈ కథ. బట్ ఈ 4 పేజీల స్టోరీ మాత్రం ఫిక్షనల్ స్టోరీ అని మన డైరెక్టర్ గారు చెప్పారు. రియల్ గా అయితే ఏ లింకు లేదు. బట్ ఏ లింకు లేనప్పుడు మరి మాకు ఎందుకు చెప్తున్నారా అవి అనుకోవచ్చు మీరు. బుక్కే తెలియనప్పుడు, బుక్కే చదివినప్పుడు, ఆ బుక్ లో ఉన్న పేజీల గురించి తెలుసుకుంటే ఎంత, తెలుసుకోకపోతే ఎంత. పాయింట్ చెప్తే మూవీ ఎలా ఉండబోతుంది, ఏ ప్లాట్ లో ఉండబోతుంది, మూవీలో ఎలాంటి సంఘటనలు ఉంటాయి, కొంచెం చిన్న క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ కోసం మాత్రమే చెప్తున్నాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అండ్ ఇంక ఈ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ వచ్చేసి వి ఆనంద్ అనమాట. దీని బిఫోర్ ఫ్యూ మూవీస్ చేశాడు. క్షణం అనే మూవీ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, సందీప్ కిషన్తోనే టైగర్ అనే మూవీ చేశాడు, డిస్కో రాజా చేశాడు, ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నాడు. ఏజింగ్గా తీసుకెళ్తాడు, కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది. తీసుకున్న పాయింట్ కూడా కొంచెం వ్యాలిడ్ పాయింటే. మరి ఈ మూవీ గురించి మాట్లాడాలంటే నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. తన స్టోరీ లైన్స్ అనేవి చాలా మిస్టీరియస్గానే ఉంటాయి. ఒక క్షణం మూవీ తీసుకున్నా కానీ దాంట్లో ప్యారల్ లైన్ అని చెప్పి ఒక చిన్న లైన్ తీసుకుంటాడు. ఆ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్టింగ్ వచ్చిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు అయితే అవుతాయి. అంత ఎక్కువ ఎంగేజింగ్గా చేయకుండా తను అనుకున్న పాయింట్ని ఎగ్జాక్ట్గా చూపించకపోవడం వల్ల మూవీస్ అనేవి కొంచెం ఫట్ అయింది అనమాట. బట్ ఈ మూవీని మేకవర్ చేయడానికి నియర్లీ 2 years తీసుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గానే మేకవర్ చేశారని అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఎక్కువ హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు, ఎక్కువ బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్నంత ఎక్కువ ఎంగేజింగ్ అనిపించలేదు. ట్రైలర్ వాజ్ గుడ్,
జస్ట్ ఓకే ఓకే అన్నట్లుగా అనిపించింది. ట్రైలర్ కట్ అలా ఉండటం వల్ల మేబీ అలాంటి ఇంప్రెషన్ వచ్చిందేమో. ఈ మూవీకి నెక్స్ట్ మెయిన్ పిల్లర్ ఎవరు ఉన్నారంటే శేఖర్ చంద్ర అనమాట. తన సాంగ్స్ బాగుంటాయి, బీజియం కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, ఆ 2 సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. ఇంకోటి హీరో గురించి మాట్లాడాలంటే సందీప్ కిషన్. తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి 10 to 15 years అవుతుంది. ఫ్యూ మూవీస్ చేశాడు. చేసిన అన్ని మూవీస్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి మాత్రమే ఎక్కువ ఘన విజయం సాధించింది. దాని తర్వాత మూవీస్ దోసోగానే అడాయి అనమాట. చూడటానికి ఒడ్డు పొడుగుంటాడు, కొంచెం హీరో మెటీరియల్, కానీ యాక్టింగ్ పరంగా అయితే నేను మరీ ఎక్కువ ఇంప్రెస్ అవ్వను అనమాట. అన్ని క్యారెక్టర్స్ అన్ని ఎమోషన్స్ అంతగా పండించలేడం అనిపిస్తుంది. మరీ ఇంకా పరిద్దాటి సినిమాలు కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీస్తే కొంచెం సెట్ అవుతాయేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా ఈ మూవీలో జాంబీస్ కూడా ఉన్నట్టు చూపించారు, ఎంతవరకు వర్కౌట్ ఏదో చూడాలి. అండ్ ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు, బట్ వెన్నెల కిషోర్ రోల్ ఎందుకు కొంచెం నెగిటివ్ షేడ్ లాగా అనిపించింది. సో ఇది మరి నా ఫైనల్ రివ్యూ. ట్రైలర్ జస్ట్ ఓకే ఓకే అన్నట్టు మాత్రమే ఉంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి, ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి అన్నంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు, అన్నంత హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. బట్ మూవీ హిట్ అవ్వాలి, నా కెరీర్ బెస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అనాలిసిస్, నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.